ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, మనం కొన్ని జార విడుచుకున్నప్పుడు, కొన్ని కోల్పోయినప్పుడు అధికంగా బాధ కలుగుతూ ఉంటుంది, అధికంగా ఏడుస్తూ ఉంటాం. అవి అనవసరంగా కోల్పోయాను కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధికి వస్తావో, ప్రభు పాదాలు పట్టుకుంటావో, నువ్వు కోల్పోయింది ఎంత చిన్నదైనా, నువ్వు పోగొట్టుకుంది అది ఎంత పెద్దదైనా, మళ్ళా అది నీకు ఇచ్చే దేవుడు. మళ్ళా నీకు ఇచ్చి నీ ముఖంలో ఆనందాన్ని చూడాలనుకునే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేయదు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, మనం అనుకుంటాం అది వస్తుందా, మరలా అది దొరుకుతుందా, అది నా దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, నాకు మొరపెట్టు, నువ్వు కోల్పోయింది ఏదో నాకు చెప్పు. నువ్వు ఏం కోల్పోయావు, ఏం పోగొట్టుకుని ఏడుస్తున్నావో, నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు మొరపెట్టే, నన్ను అడిగితే నేను మరలా నీకు ఇస్తాను. అది ఎంత దూరం అయిపోయినా, ఎంత లోతులో పడిపోయినా నేను నీకు ఇస్తాను. చూడండి, ఒకసారి ఎలీషా దగ్గరికి శిష్యులు వచ్చి, అయ్యా మనకున్న స్థలం ఇరుగ్గా ఉంది, మళ్ళా పక్కన ఒక నివాసం కట్టుకుంటామని అడిగితే, యోర్దానుకు పోయి మేము కట్టెలు కొట్టుకుంటామంటే వెళ్ళమని చెప్తారు. అక్కడ ఒక వ్యక్తి వేరే వాళ్ళ దగ్గర మరి తీసుకొచ్చిన గొడ్డలతో ఆ నరుకుతూ ఉంటాడు. ఆ యోర్దాను పక్కన నరికేటప్పుడు అది గొడ్డలు ఊడిపోయి నీళ్ళలో పడిపోతుంది. పరిగెత్తుకుంటూ ఎక్కడికి వస్తా అంటే ఎలీషా దగ్గరికి వస్తాడు. అయ్యా, అది ఎరువు తెచ్చుకుంది, వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నాను నేను, ఆ గొడ్డలు నాకు ఎంతో విలువైందని ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అవునండి, మనం అనుకోవచ్చు గొడ్డలేని, అది తనకు చాలా విలువైంది, అతనికి తనకు మరి ఎంతో విలువైంది కాబట్టి ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నాడు. అది నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు బాధపడకు, ఆ గొడ్డలి పడిన చోటు నాకు చూపిస్తే ఇక్కడేనయ్యా ఈ యోర్దాను ఈ వారిని పడిపోయింది చెప్తున్నాడు. అప్పుడు ఒకటి కొమ్మ తీసుకెళ్ళి ఈ ఎలీషా అందులో వేస్తాడు. కొమ్మ అందులో వేయగానే గొడ్డలి తేలిందంట. ఇది ఎలా సాధ్యం? ఇనుము ఎక్కడని తేలుతుందా? ఇనుము ఇంకా పడిన చోటు కాకుండా లోతుకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పైకి రాదు. కానీ ఇక్కడ ఎలీషా యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యమైనాడు. యేసే దగ్గరకు వచ్చి ఎవరు ఏది మొరపెట్టినా, ఏది కావాలని అడిగినా, ఏది కోల్పోయినా అది మరలా నీకు ఇచ్చేది. అది తీసుకోమని చెప్పగానే తీసుకొని అతడి ఆనందానికి అవధులు లేవండి. ఎప్పుడు దొరకదనుకున్నాడు, నీళ్ళలో పడింది ఎలాగొస్తుంది అనుకున్నాడు. మనం కూడా అలాగే అనుకుంటాం కదా, ఎప్పుడు మరి అది నాకు దక్కదేమో అనుకుంటాం. కానీ యేసే దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు, ఆయన అడిగినప్పుడు తప్పకుండా అది ఎంత గొప్పదైనా, ఎంత చిన్నదైనా మరలా నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరిచే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ఏం కోల్పోయావో, ఏం కావాలని కోరుకుంటున్నావు, ఏది జారిపోయిందని నువ్వు ఏడుస్తున్నావో, దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు తప్పకుండా నువ్వు కోల్పోయిన దాన్ని మరలా నీకు ఇచ్చేదేవుడు, మరలా నీ జీవితాన్ని కళగా మార్చేదేవుడు, మరలా నీ బ్రతుకును సుఖ సౌఖ్యములతో నింపే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకో, ఆయనకు మాత్రమే మొరపెట్టు. ఊళ్ళో అందరికీ చెప్తారు, కొంతమంది యేసయ్యకి చెప్పరు. ఎప్పటికీ నీకు దక్కదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మొరపెడితేనే నీ జీవితంలో అద్భుతం. అటువంటి కృప ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించి కోల్పోయిన ప్రతి దాన్ని మరలా నీకు అనుగ్రహించును గాక. ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రం. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నాయన కోల్పోయిన సమస్తాన్ని, మరి ఏమైతే కోల్పోయారో నీ పాదాలు పట్టుకున్నప్పుడు, నీకు మొరపెట్టినప్పుడు తప్పకుండా మరలా ఇచ్చే దేవుడు. అది ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా మరలా ఇచ్చే దేవుడు అని వాక్యం ద్వారా చెప్తున్నాం. ప్రభా, ప్రతి బిడ్డలు ఏం జార విడుచుకున్నారో, ఏం కోల్పోయి ఏడుస్తున్నారో ప్రతి వారికి అనుగ్రహించి ప్రతి బిడ్డలను తృప్తిపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.